వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ప్రస్తుతము ఏ నోట విన్నా, ఏ శాస్త్రవేత్త అయినా, అదే విధంగా ఏ అధికారులైనా వారి నోట వచ్చే పదం ఎల్ నినో. ఎల్ నినో అంటే అందరికీ తెలిసిందే. అంటే ఇంకా తెలియని వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఏమంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంలో ఏర్పడ్డ ఉష్ణోగ్రతల వ్యత్యాసం మూలంగా ఈ ఎల్ నినో పొర ఏర్పడింది. ఈ ఎల్ నినో వల్ల ఋతుపవనాల వేగం తగ్గి అదే విధంగా వర్షపాతం నమోదు తగ్గిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంతవరకు మనకు ఋతుపవనాలు వచ్చినప్పటికీ వర్షాలు కురవడం లేదు. దీంతో ఎల్ నినో ప్రభావం వల్ల పంటలకు తీవ్ర ప్రభావం ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే రాబోయే నెలల్లోనూ అదే విధంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎల్ నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటడమే కాకుండా చెట్లు అదే విధంగా వృక్షాలు అదే విధంగా పంటలు ఎండిపోతున్నాయి అని రైతులు అంటున్నారు. మండలంలో ఎక్కడ చూడు నేను చిన్నప్పటి నుంచి ఉండే చెరువులు కూడా క్లీన్ గా ఎండిపోయినాయి. కనీసం అంటే పశువులు తాగేదానికి నీళ్లు కూడా లేవు. ఈ ఎల్ నినో ప్రభావం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. పశువులకి గడ్డి దొరకడం లేదు. ఇట్లా తెలుగులో నీళ్లు తాగేదానికి కూడా నీళ్లు దొరకడం లేదు. ఇప్పుడు ఇక్కడ నీళ్లు అడవుల్లో అంతా బాగా ఎండిపోయినాయి. ఆ జంతువులు కూడా ఈ చుట్టుపక్కల ఊరు పరిసర ప్రాంతాల్లోకి నీటి కోసము పల్లాడుతా ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం శ్రద్ధ వహించి తగు చర్య తీసుకుంటుందని నేను మనవించుకుంటాను. ఈ వాతావరణ నిపుణులు ఏమంటున్నారంటే ఈ ఎల్ నినో ప్రభావం ఇంకా ఉంటుందని, వచ్చే సంవత్సరం వరకు ఉంటాదని కూడా వారు అంటున్నారు. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమై ఇప్పటి నుంచి వారి దీర్ఘకాలిక పంటలకు స్వస్తి చెప్పి అదే విధంగా వాణిజ్య పంటలపై మొగ్గు చూపాలని అధికార యంత్రాంగము గ్రామాల్లో ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారాలు అధికార యంత్రాంగం తెలుపుతున్నాయి. అయితే ఎల్ నినో ప్రభావం ఎలా ఉంటుంది, వాటి పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నాం పదండి. మామూలుగా ఈ నెలలో ఈ సంవత్సరము ఇప్పుడు పచ్చగా ఉండాల్సింది ఇది అంతా క్లీన్ గా ఎండిపోయింది. కసువు నుంచి మొత్తం పొలాలంతా ఎండిపోయినాయి. గతంలో ఈ సమయంలో వర్షాలు పడతా ఉన్నాయి. ఈ సమయంలో బాగా పంటలు పొలాలు అంతా ఉన్నాయి. ఈ సమయంలో కంప్లీట్ గా ఎండిపోయింది. అంటే ఖరీఫ్ సాగు చేసేదానికి వాళ్ళు పడతా ఉంటాయి కదా. వాళ్ళు వాళ్ళు లేవు. ఎట్లా చేసేది? వరి నాట్లు ఏమీ లేదు. వరి నాట్లు చెరువుల్లో నీళ్లు ఉంటాయి కదా వరి నాట్లు నాటేదానికి. బోర్లు కూడా ఎండిపోయినాయి క్లీన్ గా. ఇంకేం లేవు. ముఖ్యంగా మనకు చూస్తే ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంలో ఎక్కువ మామిడి పైన ఆధారపడి జీవిస్తున్నారు రైతాంగం. అయితే ప్రతి తోటలోన 100కు 30 నుంచి 35 మామిడి మొక్కలు అదేవిధంగా మామిడి పెద్ద చెట్లే ఎండిపోతున్నాయి. ఎందుకంటే ఆకుల నుంచి కింద వరకు ఎండిపోతున్నాయి. నీరు పెడుతున్నప్పటికీ ఎండిపోతున్నాయని రైతులు తెలుపుతున్నారు. ఏమంటే ఎల్ నినో ప్రభావం వల్ల ఇంకా తీవ్రమైనటువంటి విషయం ఏమంటే మన పుంగనూరు నియోజకవర్గంలో ఒక బోర్లు వేసిన రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఏమంటే ఇప్పుడు నీరు అందక పోవడంతో బోర్లలోకి పైపులు దించుతున్నారు. పలు చోట్ల బోరు బావుల శాతం ఎండిపోయి వాటిని వదిలేస్తున్నారు. ఈ క్రమంలో తాము ఏ విధంగా బతకాలని రైతులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటికి సైతం అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం ఏం చేయాలని, అదే విధంగా రైతులు ఏ విధంగా ఈ ఎల్ నినోను ఎదుర్కొనే విధంగా చేసుకోవాలని అందరూ కోరుతున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఒక రైతు యొక్క మామిడి తోటలో ఈ యొక్క మామిడి మొక్కలు అయితేనేమి చెట్లు అయితేనేమి అన్ని ఎండిపోయినాయి. అంటే ఈ రైతు నీరైతే పెడుతున్నాడు కానీ పైనే కొమ్మలు ఎండిపోయి ఆ విధంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ దృష్టిని ఇదే దుస్థితి పలు మండలాల్లోనూ అదే విధంగా జిల్లా వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను ఉన్నది. దేశ వ్యాప్తంగా ఇటువంటి ఎల్ నినో ప్రభావం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా వచ్చిందనేసి తెలుపుతున్నారు. ఆ రైతులు మాత్రం ఎల్ నినో ప్రభావం ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం వారిలో కల్పించాల్సి ఉందని అందరూ కోరుకుంటున్నారు.